రేయ్ ఏడు కూర్చున్నా వెట్రా లేచిరారా వస్తున్నా. వీడేనండి హౌసింగ్ బోర్డు రాజా. వీడికి ఫైట్ అంటే ప్రాణం. 4-5 సంవత్సరాలుగా గుణాను ఓడించి రాజాగా ఈ ఏరియాలో పరపతి పెంచుకున్నాడు. ఈ ఫైట్ గెలవడం గొప్ప కోసం మాత్రమే, డబ్బు కోసం కాదు. వీడేనండి కాసిమేడు గుణ. వీడి వ్యాపారం చూస్తే దందల్ వ్యాపారం, సెటిల్మెంట్లు. ఈ ఏరియాలో ఇతని దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళంటూ లేరు. ఈ ఫైట్ అంటే ఇతనికి కూడా ప్రాణం. ఇప్పుడు జరగబోయే ఫైట్ లో ఇతను గెలుస్తాడో లేదో చూద్దాం. బాలుతాలని తాగటి పెట్టి వచ్చాను. ఏంటో చూస్తున్నావు? కొట్టా రే కొట్టు కొట్టు.
ఇలా చూడండి అమ్మా, ఆయనకి బాగా తలకి దెబ్బ తగిలింది, మెదడుకి వెళ్లే నరం కట్ అయింది. ఆయన ఇప్పుడు బతికుండడమే చాలా పెద్ద విషయం. ఇది సరిచేయాలంటే దాదాపు 5-6 లక్షలు కావాలి. మీరు డబ్బు రెడీ చేసుకొని రండి. అంతవరకు నేను ఇచ్చిన మెడిసిన్ని సరిగ్గా వాడండి. ఇప్పుడు ఈయన్ని డిశ్చార్జ్ చేస్తున్నాను, తీసుకెళ్ళిపోండి. ఇలా చూడు, పొద్దుటే తాగేసి వచ్చి కొట్టు ముందు ఎలా పడుకున్నాడు చూడు. రే లేకరా, ఆ పక్కకి వెళ్ళి పడుకో. ఎలా ఉండే వ్యక్తి ఇలా పడుకునేలా చేశారు? డబ్బులే వద్దనుకున్నాడు, కానీ ఆ డబ్బులే వాడిని ఇలా మంచం మీద పడుకునేలా చేసింది. అక్క, ఏదైనా అవసరం అయితే పిలు, నేను వెంటనే వస్తాను. సరే సరే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. మగేష్, ఇంటికాడ వచ్చేసేయ్. సరేనా? వాణ్ణి కొట్టి చంపేయకుండా ఇక్కడొచ్చి మెద్ద మీద పడుకున్నావన్నయ్య. ఇవన్నీ చెయ్యాలని నా తలరాత. అక్క, డాక్టర్ ఇచ్చిన మందుని కరెక్ట్గా ఇచ్చేయక్క. నేను అన్నయ్య, ఇస్తానులే. నీకే అవ్వదు. నువ్వెందుకు బంకపడతావు? ఏంటి, నీకు కలిపి 3 గంటలు ఎక్స్ట్రా పని చేయాలి. మనసు మాత్రం వదిలేకన్నయ్య. వస్తానక్క. చూసుకో. అలాగేరా. చూడండి రా మీ నాన్నని, గొడవ గొడవ అని చెప్పి ఎలా వచ్చాడు. ఈ మనిషి తిన్న ఒక్కొక్క దెబ్బ మనం ముగ్గురినేరా బాధిస్తుంది. ఇప్పుడు చూడు, ఎందుకు పనికి రాకుండా ఎలా పడుకున్నాడు. కొన ఊపిరితో కోట బిడ్డలాడుతున్నాడు. ఇది చూడయ్యా, ఇక చేసింది చాలు. నా ప్రాణం పోయేలోగా నా పిల్లలకి నేనేదో దారి చూసుకోవాలి. పోయా. నానా, నువ్వేం దిగులు పడద్దు, ఇదంతా ఊరికే. నువ్వు త్వరలోనే లేచి నడుస్తా చూస్తూ ఉండు. అమ్మ అలా మాట్లాడుతుందని నువ్వేం ఫీల్ అవ్వకు. తను అలా మాట్లాడకుండా ఉండలేదు నాన్న. నువ్వేం దిగులు పడకు, బాధపడ్డం మానే. మణి, ఒరే మణి. అక్క, ఏంటక్క? ఇదిగో తీసుకో. సేటు కొట్టుకెళ్ళి 4 కిలోల బియ్యమును కాయగూరలు తీసుకొనిరా. అలాగే బాయ్ కొట్టుకెళ్ళి నాకని చెప్పి చికెన్ పట్టుకొనిరా. వెళ్ళు. అలాగే అక్క. ఇన్ని రోజులు కొట్టు తెరవలేదు, ఇప్పుడు అక్క కొట్టు తెచ్చేసింది. భోజనానికి ఏ డోకా లేదు. రారా రే, బండి వచ్చింది, రారా రా, రా, రా. రే కుమారు, దొరికేసిందిరా.
అనయా 2 టీ ఒక బన్ను. రేయ్ బన్నకు పుట్టినోడా, ఎప్పుడు చూసినా బన్న తింటావేంట్రా? అందుకే బక్క చిక్కిపోయి ఉన్నావు. రేయ్ రోడ్డు చూసి వెళ్ళరా. మాస్టర్ స్టవ్ వెలిగించి బొండ వేయాలి. టీ కూడా మత్తెక్కేలా పెడుతున్నావే. ఏం లేదురా, షుగర్ కి బదులుగా బ్రౌన్ షుగర్ వేసానులే, అందుకే అలాగే ఉంటుంది. వెటకారం. రేయ్ బరువుగా ఉందిరా, కొంచెం మెల్లగా వెళ్ళరా బాబు. రేయ్ గాడిద, నీ వల్ల 50 రూపాయలు వృధాగా పోయాయి కదరా. పోయినసారి 20 ఇచ్చి 40 కొట్టలేదు నువ్వు. వాడికి ఓ దెబ్బ బాగా ఇవ్వరా. వాడికి చెయ్యి పెద్దదిరా, ఎలా కొట్టినా బ్లాక్ చేసేస్తున్నాడు. రేయ్ నీ సమస్య ఏంట్రా? స్లోగా వస్తుంటే వేగంగా వెళ్తున్నావేంటి? రేయ్ వాడి మొహం మీద ఒక్కటి ఇవ్వాల్సిందిరా. సింపుల్ మ్యాటర్ మావా. ఆ, ఆ. ఎక్కడ కొట్టు చూద్దాం. ఏయ్ కొట్టనా? రా, కొట్టుకుందాం. ఆ, రేయ్, రారా. రేయ్, పట్టుకోరా. వద్దురా. ఏయ్ పొద్దు పొద్దునేంట్రా మీ గొడవలో? సీరియస్ గా మాట్లాడుకుంటుంటే నీకు వెటకారంగా ఉందా? నువ్వేం దిగులు పడుకో, నిన్నేం కొట్టాం. నీ కొట్టును మాత్రం అధ్వంసం చేస్తాం. అప్పుడే ఫైట్ సీన్గా ఉంటుంది. ఏయ్ రేయ్ నువ్వు వస్తావా నేను వెళ్ళేదా? రేయ్ నేను బరువు మోయలేకపోతున్నాను రా. రేయ్ అమ్మ చూస్తే తిడుతుంది, రారా. సరే నువ్వు రాకపోతే పోరా, నేను వెళ్తున్నాను. నేను అప్పుడే చెప్పాను కదా, ఇది నీకు అవసరమా? ఎందుకు నువ్వు కావాలని సమస్య తెచ్చుకుంటావు? అదే ఈ రోజు ఒక అదే. సమస్య అన్నావు, రేపు ఇంకొక సమస్య అవునవును. తెచ్చుకుంటావా? సరే గాని రేపు కలుద్దాంలే. ఎల్రా. బాయ్. అట్ట కోపగించుకోకే. నేను మాత్రం అన్న అడగలేదనుకో నిన్ను మోసం చేస్తాడే. ఇక నీ దారికి అడ్రాడు. ఇందులో కోపడానికి ఏముంది? నువ్వు మంచికే కదా చెప్పావు. చచ్చినా ఇంక అటు తిరిగి చూడడం. సారీనే, ఆ నీకొద్దే. నాన్న కొట్టొచ్చింది, నేను వెళ్తాను. మ్మ్. నా రేయ్ ఏంటన్నా? ఏంటో చూడు. నా ఇదంతా ఇనిమే అన్నా. నా ఇనుమ 15 కిలోలు. ఉమ్, ఇదంతా ప్లాస్టిక్ అన్నా. ప్లాస్టిక్ 5 కిలోలనా? ఉమ్. మొత్తం 550 ఉంది. ఇదిగో 300. 250. నా ఏంట్రా? ఏంటన్నా ఇది? ఇంకో 200 ఏసి ఇవ్వన్నా, రేపు తీసుకుంది గానిలే. ఎరా పోయినసారే కదా మీ నాన్న ఒంట్లో బాగాలేదని డబ్బు తీసుకెళ్ళావు, ఇప్పుడు ఎందుకురా? ఇప్పుడు అందుకే అడుగుతున్నా అన్నా. నువ్విచ్చే డబ్బులు మందులకే సరిపోతున్నాయి. మీ నాన్నకి ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్లేదు. డాక్టరు సరైపోతుందన్నాడు. ఇదిగో తర్వాత ఇంటికి వచ్చి మీ నాన్న చూస్తానని చెప్పు. సరేనా? ఏ సారీ. మాత్రలకి 650. ఏంద్రా డబ్బు ఎక్కువైనట్టుంది. ఇదంతా పెద్ద డబ్బా. వెళ్ళు వెళ్ళి పని చేసుకో. వెళ్ళు. నానా నానా నువ్వు ఇంటికెళ్ళి తినరా పో. కొట్టు నేను చూసుకుంటా. వద్దమ్మా, ఓ 10 నిమిషాల్లో పని పూర్తి చేసి తర్వాత వెళ్ళి తింటానులే. అయ్యా అదంతా నేను చూసుకుంటానులే. మ్మ్. నీకు అల్సర్ ఉంది, బీపీ ఉంది, తినకుండా నువ్వు పోతే నా పెళ్ళి ఎవరు చేస్తారు నానా? ఆ? పోయి తినేసిరా. అమ్మా ఇంతకు ముందు నువ్వు అన్నీ మార్చి పెట్టి నాకు డబల్ పని చేసావు. నువ్వేమీ చేయక్కర్లేదు, అటు వెళ్ళి కూర్చో, నేను వెళ్ళి తినొస్తానులే. ఛీ! ఏయ్, పాపని అయ్యో, ఏ పని టైం చేయకుండా అయిపోతోంది. చూసుకోవడం నీ పని. అర్థమైందా? అలాగే అన్నా. ఆ? నువ్వు కూర్చోమ్మా. ఛీ! ఇంకా పైకి ఎత్తండి. ఇంకా ఎత్తండి. అదే
ఫాస్ట్ కమాన్ ఫాస్ట్ గా చేయాలి ఫోర్స్ గా చేయండి ఫాస్ట్ 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 ఇంకా ఫోర్స్ గా ఉండాలి బాగా ఫోర్స్ గా స్పీడ్ స్పీడ్ ఇంకా స్పీడ్ గా చేయండి కమాన్ బాగా ఫోర్స్ గా ఉండాలి ఇంకా ఇంకా బాగా చేయరా కాలు పైకి ఎత్తుకో బాగా ఫోర్స్ గా రావాలి ఇలా చూడు అది ఇంకా ఇంకా బాగా చేయి కమాన్ బాగా చేతులు బాగా టైట్ చేయండి మొహం ముందు ఉండాలి అసలేం చేస్తున్నట్టు అసలేం చేస్తున్నారా 6 నెలలుగా నేర్చుకుంటున్నారు ఇలాగ కాలు పైకెత్తది రే లోకేష్ రా మాస్టర్ స్ట్రైట్ పని చేసి చూపించు చూడండి ఇలాగే చేయాలి ఎలా చేస్తున్నారో చూడండి ఏంట్రా చూస్తున్నారు చేయండి రా తీసుకో ఇదొకటి అయ్యా ఇనుము 10 కిలోలు ఉంది ప్లాస్టిక్ 5 కిలోలు ఉంది మీ నాన్నుంటే 5 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేవాడు నువ్వేటి ఇలాగెత్తనావు అసలే నాకు కోపంగా ఉంది నాన్నిచ్చాడు ఎదిరింటోడిచ్చాడని చెప్పవే అనుకో సంపుతా ఏనిచిపా అబ్బా పెద్ద జమీందార్లో మాట్లాడుతుంది ఆగాగు ఏదో ఒక రోజు నీకు బుద్ధి చేస్తాను ఏం చెయ్యి ఫాస్ట్ గా చెయ్యి ఫాస్ట్ గా చెయ్యి ఫాస్ట్ గా చెయ్యి నన్నేం చెయ్యి ఫాస్ట్ గా చెయ్యి ఫాస్ట్ గా చెయ్యి నన్నేం చెయ్యి ఫాస్ట్ గా చెయ్యి ఒరే ఎదవా ఇప్పటికే ఒకటి ఇంట్లో పడుకొని ఉన్నాడు నీకు దీని మీద ఆశ కలుగుతుందా రారా నోరు మూసుకొని నన్నేం చెయ్యి కమాన్ పంచే ఎస్
మా ఏంటమ్మా వాగుతున్నావు? వస్తావా లేదా? మా నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను, నువ్వు త్వరగా రా. ఏయ్ ఏంటి డబ్బులు ఇవ్వకుండా తమాసాలు చేస్తున్నావా? అన్నం తింటున్నావా లేకపోతే ఇంకేమైనా తింటున్నావా? డబ్బులుంటే రా, లేదా వెనకాతలు కాలు పారుతుంది చూడు, అందులో తీసుకెళ్ళి తాగు. వచ్చింది ఊపుకొని ఎలా? ఏ కనక ఏంటి ముంగిలాగున్నావు? తర్వాత నువ్వే డబ్బులు ఇచ్చి పట్టుకునేళ్ళు. అసలు గవర్నమెంట్ ఎందుకు ఇక్కడ ట్యాంక్ పెట్టిందో ఏంటో, ఏదో దీనింటి ట్యాంక్ లాగా డబ్బు అడుగు. అవునే, నేను కూడా డబ్బులు ఇచ్చే నీళ్లు కొంటున్నాను. గవర్నమెంట్ ట్యాంక్ మాత్రమే పెట్టింది. లారీ డ్రైవర్ కి డబ్బులు ఇస్తేనే నీళ్లు వదులుతాడు. అవునవును, నీళ్ళు వదులుతున్నావులే. ఇంతకు మించి నిన్నేమైనా అడిగితే సీఎం నుంచి పిఎం వరకు అందరినీ లాగుతావు. మాట్లాడుతుంది లాడ్లా బగ్దాస్ లాగా. అమ్మా ఆ? డబ్బులు ఇవ్వమ్మా. ఎప్పుడు చూడు డబ్బులు డబ్బులు అని. ఎందుకు డబ్బులు? మా బైక్ పెట్రోల్ కొట్టించాలి. పట్టుగా. రోజు ఇదే పని అయిపోయింది. త్వరగా అమ్మా. పెట్రోల్ వేసుకొని ఊరంతా బలాదూర్ తిరగడానికే కదా. ఏం పిల్లడో, ఎప్పుడు చూడు ఆ కోతు మొగలతో కలిసి తిరుగుతూనే ఉంటాడు. దేన్నో దాన్ని చూసి కట్టేయాలి. అయ్యా ఏరియాలో ఉన్నాను, చూసి కాల్ చేస్తానయ్యా. అలాగేనయ్యా. అక్క కానిస్టేబుల్ వచ్చాడు, ఏదో మాట్లాడతాడట. సార్ వెళ్ళండి. ఏందయ్యా ఉదయాన్నే ఇన్నాసా? అయ్యగారు పంపించారు. కలెక్షన్ ఏం రాలేదయ్యా. సాయంత్రం స్టేషన్కి నేనే వస్తాను. ఎల్లి ఇన్స్పెక్టర్తో చెప్పు. పని చేసే చోటుకెలా మీరందరూ వస్తే బోడీ ఎలా జరుగుతుంది చెప్పు. తర్వాత నేను నీ సారు కలిసి ఇదిగో దీన్నే తాగాల్సి ఉంటది. పా. రే అరవిందో, ఏంద్రా నేను పిలుస్తూనే ఉన్నా, నువ్వు వెళ్తానే ఉన్నావు. ఏంటి పిన్ని? ఏంది ఇదే? ఇంద తీసుకో. ఇదెందుకు ఇందాక ఇచ్చావుగా? కరుసుకుంటదిలే, తీసుకో. సరే సరే, రాత్రి ఇంటికాడ వస్తాను. నీళ్ళు పని చూసుకో. అలాగలాగలే పో. ఈడెవ్వరో ఏందో ఎప్పుడు చూసినా అటు ఇటు తిరుగుతుంటాడు. ఎన్నిసార్లు కాల్ చేశాను, ఒక్కసారి కూడా తీయలేదు కదా. పేరుకు మాత్రం గొప్పగా లవరని చెప్పుకుంటావు. నువ్వే నా పెళ్ళాలని ఎన్నిసార్లు చెప్పుంటావు. ఏయ్, ప్రాక్టీస్ లో కొంచెం బిజీగా ఉన్నాను. ఆ టైంలో ఫోన్ చేస్తూ ఉంటే తర్వాత కాల్ చేద్దాం అనుకున్నాను. ఓ, లేదంటే మాత్రం రోజుకు 100 సార్లు చేసేస్తావా ఏంది? ఏయ్, నాకు కోరికగానే ఉంది కానీ బ్యాలెన్స్ లేదే. ఛీ, ఇలా చెప్పడానికి సిగ్గుగా లేదు? ఏయ్, నా పెళ్ళానికిగా చెప్పేది సిగ్గెందుకు? ఇలా చూడు, ఈ రోజంతా నాతోనే ఉండాలా. ఏయ్, సాయంత్రం ప్రాక్టీస్ ఉంది. అబ్బా, నువ్వు కాబట్టి ఊరుకున్నాను. ఇంకెవరైనా అయితే అంతే. పోరా. ఏయ్, ఇంకో దెబ్బ కొట్టు, పోరాని మాత్రం అనుకో. పొర 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 పొర. 130 రూపాయలు. ఏడు డబ్బులు తక్కువ ఎత్తున అల్లుడు కోసం పోగేస్తున్నావా?
అవును, మా అమ్మాయిని పెద్దింటికి పంపిస్తాను. నీ కూతురు ఆ మాస్టర్తో తిరుగుతుంది. నేను అప్పుడే చెప్పాను, నువ్వే వినలేదు. ఇలా వదిలేసావంటే పారిపోద్ది. ఇలా చూడు, వచ్చావా, సామాన్లు పడేసావా, డబ్బు తీసుకున్నావా అని ఉండాలి. అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది అనే విషయాలు నాతో చెప్పదు, అర్థమైందా? అయ్యో, నా 2 కాళ్ళతో చూసానయ్యా, ఆడితో తిరుగుతుంది. అంతా మాకు తెలుసు. నా కూతురు వచ్చింది, నిన్ను తిట్టిపోతుంది. బయలుదేరు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంటి ఇన్ను లేకపోతే పో. నాకు నాకెందుకు? తెలుసు అంటున్నాను కదా, వెళ్ళా. దీనికి ఇదే పని అయిపోయింది. ఏమ్మా, ఎక్కడికి వెళ్ళొచ్చావు? ఊరికే ఫ్రెండ్స్తో అలా వెళ్ళొచ్చాను అంతే. నువ్వు చేసేది ఏం బాలేదమ్మా. ఊళ్ళో వాళ్ళంతా నీ గురించే మాట్లాడుతున్నారు. నాన్నా ఏదేదో వాక్కు ఇసయం ఏంది అది చెప్పు. వద్దమ్మా, ఆ కుటుంబం మంచిది కాదు. వాళ్ళమ్మ బజార్ది, ఆడి పిండేమో గంజా అమ్ముద్ది. నీకు ఆ కుటుంబమే దొరికిందా? కానీ అరవింద్ మంచోడు నాన్నా. దానికి కాదమ్మా. నాన్నా ఆ ఇంటికెళ్ళి బతకాల్సింది నేనేగా, నేను చూసుకుంటానులే, నువ్వేం టెన్షన్ పడుకో. ఇలా చూడమ్మా, నీకోసమే ఈ కష్టమంతా. నీ జీవితం బాగుండాలనుకుంటున్నాను. ఇక నీ ఇష్టమమ్మా. రే వెళ్తోందిరా, వెళ్ళరా. రే వెళ్తోందిరా. నాకు తెలీదు. రే నువ్వు పిలవరా. రే నేను పిలవనరా. రే వెళ్ళరా. ఇంకా రే గమ్ముగుండ్రా. అయ్యో అక్క, అలా చూడకు, భయం వేస్తోంది. రేయ్ ఎవరిరా అంటున్నావు? అరే రే మాస్టర్, మిమ్మల్ని కాదు మీ అక్కనే నేను చెప్పాను. నన్న చుడిదారు వేసింది ఆలోచిస్తే నాకే ఒకలా ఉంది. రేయ్ రేయ్ వదలరా. రేయ్ 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 వదలరా. వదలరా. రేయ్ 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 వదలరా. రేయ్ వద్దు, వదలరా. రేయ్ చెప్పేది విను. రేయ్ సరే వదలరా. ఇంకొదిలే వాణి. బాగా దెబ్బలు తగిలాయా? అదంతా ఏం లేదు, ఆరిపోతే సర్దుకుంటుందిలే, అమ్మకేం చెప్పకు. వెళ్ళే దారిలో మొహం కడుక్కుందామన్నా, అమ్మకు తెలిస్తే గొడవ అవుతుంది. రావడానికి ఎంతసేపురా? కొట్లో మనుషులు లేరమ్మా. ఏయ్ వీరా, ఆ? ఆ డబ్బాలో మందుల చీటి పెట్టాను, ఇలా తీసుకురా. ఆ. ఇదిగో డబ్బులేరా. ఏయ్ ఏటి తక్కువగా ఉన్నాయి, ఇలా రా. ఏంట్రా మొహం అంతా గాయాలయ్యాయి? కింద పడిపోయామ్మా. కింద పడిపోయావా? కింద పడితే ఇలాగా దెబ్బలు తగిలేది? గాడిద. మీ నాన్నేంట్రా అంటే గొడవలు గొడవలు అంటూ ఇలా పడుకొని ఉన్నాడు. నువ్వు కూడా ఆడితో పాటు పడుకొని ఉంటావేంట్రా? ఏయ్ కుమార్, ఇలా రారా. ఏంట్రా పిలుస్తున్నాను కదా. రేయ్ కుమార్ రారా. రావడానికి ఎంతసేపేట్రా? ఏంట్రా మీరిద్దరు కొట్టుకున్నారా? లేదమ్మా. అవునమ్మా. ఏంట్రా ఇద్దరు మార్చి మార్చి చెప్తున్నారు? ఓ అబద్ధాలు చెప్పడం కూడా కొత్తగా నేర్చుకున్నారన్నమాట. లేదమ్మా, కుమార్ చూసి ఒకడు అనేశాడు. ఏయ్
ఏ కుక్కరా నా కొడుకుని చూసి అలా మాట్లాడింది? బాత్రూంలో మాటి మాటికి అమ్మాయిలు డ్రెస్ వేసుకొని చూస్తున్నాడంట, అందుకే అలా అంటున్నారు. ఏంట్రా రేయ్ చెప్పరా, నిన్నేరా అడుగుతున్నాను. ఫు! నా కడుపులో పుట్టేవేంట్రా నువ్వు? బాడీ కనపట్లేదు అన్నప్పుడే నేను అనుకున్నాను, మన ఇంట్లో ఏమీ పోలేదే అనుకున్నాను. ఇప్పుడే అర్థమవుతుంది అన్నిటికీ కారణం ఈ ఎదవే అని. ఇప్పుడు చూడరా నేనేం చేస్తాను, అన్నిటికీ నువ్వే నా కారణం. నాకు తెలియకుండా ఎన్ని దాస్తున్నావురా నువ్వు? నీ మొహం మండ. కుక్క రేయ్, వాడు వేసుకున్నవన్నీ ఎక్కడున్నాయిరా? బాతులో ఉన్నాయమ్మా. వెళ్ళి తీసుకురారా. కష్టపడి సంపాదించి మిమ్మల్ని ఏమేమో చేద్దాం అనుకున్నాను రా నేను. ఇలా వచ్చి నా ముందు నిల్చున్నారేంట్రా మీరు? ఇదిగోమ్మా. శని కొట్టోడా, ఇవన్నీ తీసుకెళ్లి కాల్ చేసి ఆ తర్వాత ఇంటికి రారా యాదవ్వ. ఇక నువ్వు నా ముఖం చూడకరా. రే కుమారు, నా ఏంట్రా? కుమార్ని చూసారా? నేనేం చూడలేదు. నా కుమార్ని చూసావా? ఏయ్, ఏంద్రా కుమార్ని చూసావా అమ్మని చూసావా అంటే ఇదిగోరా. మాకు పని పడలేదా ఏంటి? పోరా. అరే రే, ఇలాంటి జోకులు ఇక్కడ వద్దు. పోరా. నా కుమార్ని చూసావా? తప్పుగా పెద్దయినా కుమార్ని చూసావా? రే పోరా. నేనే పెళ్ళం కనపడటం లేదు, ఆకలేస్తుందని బాధలో కూర్చొని ఉంటే నువ్వు అక్కడివి. మా మా లే అమ్మా. ఎక్కడమ్మా కుమారు? నాకంటే ముందు నుంచి పనికి పోయాడా ఏంటి? రే ఆడు అక్కడికే వెళ్ళుంటాడురా. గోడు సంచి తీసుకెళ్లకుండా వెళ్ళాడు. కోపంలో తీసుకుని వెళ్ళడం మర్చిపోయి ఉంటాడురా. ఆడితో చెప్పు అమ్మ నీ మీద చాలా కోపంగా ఉందని.
వీరా మీ వాడు ఇంటికి వచ్చాడా? రే ఎక్కడికి రా వెళ్తున్నావు? రే అడుగుతున్నాం కదరా. ఇప్పుడేంట్రా సమస్య మీకు? ఇప్పుడు ఎందుకని ఓవర్ చేస్తున్నావు? ఇదంతా మీ వల్లేరా. ఆడింటికి వస్తే ఏంటి, రాకపోతే మీకేంట్రా? సారీ రా వీరా, అంతా నా వల్లే. మేమే ఎగతాళి చేసాం, ఇలా జరుగుతుందనుకోలేదు, అందుకే నీతో మాట్లాడలేదురా. వదలరా వీరా, ఎక్కడికి వెళ్ళుండడు, వస్తాడులే. నువ్వు ఫీల్ అవ్వకురా, పిల్లలందరూ ఎతుకుతూనే ఉన్నారులే, మనం పట్టుకుందాం రా. రే ఇదిగోరా బండి వచ్చేసింది. వీరా ఫ్రీగా వదలరా, రారా రారా రే వీరా. త్వరగా రారా రే, ఆలోచించుకో. నా వల్ల కుదిరింది 2 లక్షలు మాత్రమే రెడీ చేశాను. గొడవపడి గెలిచినప్పుడల్లా చుట్టూ 10 మంది ఉండేవారు. ఇప్పుడు ఎవరూ రావడం లేదు, వెళ్ళడం లేదు. వదిలేయక్క, నేను ఏదైనా లోన్ రెడీ చేస్తాలే. ఆయన ఇనుపక్క, ఆయనకి ఏమీ కాదు చూడు. ఇనుము ఈ మనిషి. ఇక్కడ ఉండేవాళ్ళు మాత్రమే చూసి చెప్తారు ఇతను ఇనుమని. నువ్వు కూర్చో, నేను వెళ్ళి టీ తీసుకొని వస్తాను. ఏంట్రా హుషారుగా ఉన్నావు? నీ కూతురు స్కూల్ నుంచి రావడానికి టైం అయింది కదా, అందుకే. రే కోసేస్తా. నువ్వేం దిగులు పడకు, నేను చూసుకుంటాను. లోనుకు అంతా రెడీ చేశాను, నువ్వు ధైర్యంగా ఉండు. నమస్తే మాస్టర్. నమస్తే మాస్టర్. పేరేంట్రా? వీరా మాస్టర్. ఏం చదువుతున్నావు? చేత్తేరుకున్నా మాస్టర్, కానీ నాకంటూ చాలా ఆశలున్నాయి మాస్టర్. అలాగా, నీకు ఎలాంటి అసలున్నాయో చెప్పు. నేను మా నాన్నలాగా. మీ నాన్నలాగా? అయ్యో అమ్మా, మాస్టర్ మాస్టర్ చెప్పొద్దు మాస్టర్. థ్యాంక్స్ అక్క. మాస్టర్, నేను కూడా మా నాన్నలాగా పెద్ద ఫైటర్ అవ్వాలి మాస్టర్. సరేరా, మీ అమ్మని అడిగి చెప్తాలే. అయ్యో మెల్లగా మాట్లాడండి మాస్టర్, వినపడుతుంది. అరే తనతో చెప్పారనుకో, నన్ను మాత్రమే కాదు మిమ్మల్ని కూడా తంతుంది. నేను మా అమ్మకి తెలియకుండా వస్తాను మాస్టర్. ఏయ్ ఇలా చూడు, ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియకుండా నేనేం చేర్చుకోను. మాస్టర్ ఇదిగో, ఈయన మాత్రం బాగుంటుంటే మీ దగ్గరికి పంపించేవారు. కావాలంటే అడిగి చూడు, మనం మాట్లాడేదంతా ఆయనకి వినపడుతుందంట. మా అమ్మ చెప్పింది. నేను బాగా పోటీ పడతా మాస్టర్. ఓ వారం ముందు ఇద్దరిని చెత్తేరుకునే దగ్గర బాలే పీకాను. చేర్చుకోండి మాస్టర్. వారం రోజులు గొడవ పడితే నిన్నే గొడవ పడడానికి పిలుస్తాను. నాతోనా? సరేరా, చూద్దాం. నువ్వు నన్ను ఎలా కొడతావో చూద్దాం. సరే మాస్టర్. వీడిని 2 రోజుల్లో ఓడించచ్చు. రేయ్, వీడి దగ్గర కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. తర్వాత చూసుకుందాం. మాస్టర్ మీరు కాబట్టి వదిలేస్తున్నా. వేరెవరైనా అయ్యి ఉంటే గొంతు కోసేసేవాడిని. ఎవరిని కొట్టాలి చెప్పండి. రేయ్ ముందెళ్ళి గ్రౌండ్ ఊడు, పోరా. రేయ్ పోరా. రేయ్ ఆ 3వ పంచ్ చేయి, స్ట్రైట్ పంచ్ చేయి. నెక్స్ట్ పంచ్. నీ నాన్నని రమ్మని చెప్పు. ఈ నెల డ్యూ ఇవ్వన్నా, బిల్ వేస్తాను. ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఫోన్ చేయడం పక్కన నుంచో ముందు డబ్బు ఇవ్వు. 2 రోజులుగా సరిగా వ్యాపారమే లేదు. ఏం చేస్తారు అరవిందో? నెక్స్ట్ టైం ఎక్స్ట్రా ఇస్తాను. అయ్యా సెంటిమెంట్ ఎలాగలేదు, నన్ను వదిలేయి. మీ అక్క కడుపు నొప్పి, నేను ఒక్కనే ఉన్నాను. నేనేం చేస్తాను? ఇది కూడా తీసుకున్నావు కదా. సరిగ్గా చెప్తున్నావు.
4 పొట్లాలు ఇస్తాను తీసుకుని వ్యాపారం చెయ్యి అప్పుడు ఈ కట్ట ఉండదు ఏమంటావు అయ్యో దేవుడా నీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా ప్లీజ్, దయచేసి వెళ్ళిపోమ్మా ఇక్కడి నుంచి. రే రారా సారు సానా బిజీ అనుకుంటా. ఏంద్రా ఈడు మరీ ఏడిపిచ్చేస్తాడుగా, నీకు డబ్బు ఇచ్చాడా? అదంతా తీసుకున్నాను, నువ్వెందుకు మొగాళ్ళ దగ్గర నోరు జారుతావు? రే నా ఇష్టం వదిలేరా, నువ్వేదో అమ్మాయి వెనకాలో తిరుగుతున్నావట. అదంతా ఏం లేదే. వార్ని. ఎవరి దగ్గర డబ్బా కోతలు? నువ్వుసంతా అప్డేటెడ్ గా ఉంటదమ్మా. ఏంద్రా నీకు ఇంకో పిల్ల దొరకలేదా? అది సానా వాగుడుకాయరా. మొక్కం చూడు, ఒకటి ఇచ్చానంటనా పా. రే ఏంద్రా సెయ్యెత్తుతున్నావు? గంజి నీళ్ళన్నా పోతావా? మంచి అమ్మాయి పిన్ని, అచ్చు నీలాగే. ఏదో ఒకటి సెయ్. సరే ఏందిదే? కలెక్షన్ డబ్బురా. ఇంతకు ముందు ఇచ్చావుగా. పర్లేదు ఉంచుకోరా, ఒళ్ళు పెంచు. దాంతో దెబ్బలు తినాలంటే బలంగా ఉండాలిరా. ఏందో ఇడు. పులుసు వేసుకుంటావా కొంచెం? రేయ్ ఆగరా, ఎక్కడికి రా వెళ్ళొస్తున్నావు? ఏ చేత్తడానికి వెళ్ళి వస్తున్నా. ఏంటి నీకోసారి చెప్తే వినపడదా? అబద్ధాలు ఆడుతున్నావా? పిల్లలు అక్కడికి రాలేదని చెప్పారు. చేత్తడానికి వెళ్ళొస్తున్నా చెప్పాను కదా. నిన్ను చెప్పు. మా మా ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు? ఒకడు పడుకున్నాడు, ఇంకొకడు పారిపోయాడు. నువ్వు మీ నాన్నలాగే గొడవ పడదామని ఊరంతా తిరుగుతున్నావా? ఏమనుకుంటున్నారా మీ మనసులో? ఇలా చూడు, ఊరికే కొడుతున్నావు అనుకో, నేను కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఎక్కువ మాట్లాడాడు, గడ్డి పెట్టింది వాళ్ళ అమ్మ. చీపు వెళ్ళిపోయినట్టుంది. రేయ్ రేయ్, వస్తే అయిపోతారా మీరు? మా అమ్మకు వచ్చి చెప్తే మర్యాదగా పారిపోండి, లేదంటే వచ్చి చంపేస్తాను. లోపలికి తోయి రోయ్, బయట వద్దురా, లోపలికి తోయి. ఇప్పుడు చూడరా బావా, చెప్పేది నీకేవే. రేయ్ పోరా, ఊరికే ఎగతాళి చేస్తూ. ఓయ్ ఏంట్రా నవ్వుతున్నారు? నేను వచ్చి కొన్ని రోజులే అవుతుంది, ఇంకా కొన్ని రోజులు నేర్చుకుంటా. ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ ఒక్క పంచితో కొడతా. ఏంటి మావా ఎక్కువ మాట్లాడుతున్నాడు? తినేద్దామా? చెప్పక మావా, చేసి చూపిద్దాం. అక్కడే ఉండరా, వస్తున్నాడు మావాడు. కొడతానన్నావే, కొట్టు చూద్దాం. ఇప్పుడు నాకు గొడవ పడే మూడ్ లేదు. నాకుందే, పైగా నీ పెదాలు చూసాక మూడుగా ఉంది బంగారం. సూపర్ పంచ్ కదా. అవును బావా, తోలు చీలినట్టుంది. చూడండి మాస్టర్, అలా వెళ్తున్న వాడిని పిలిచి కొట్టేశారు మాస్టర్. రేయ్ బుద్ధి లేదా? కొత్తగా చేరిన వాడితో ఇలాగ నడుచుకునేది? నేను కదా మాస్టర్, వాడే. తెచ్చి నోరుమై. నువ్వు ఏం మోటివేషన్తో కొట్టుంటావో నాకు తెలీదా? ఇక్కడ డిసిప్లిన్ చాలా ముఖ్యం. వెళ్ళండి, వెళ్ళి గ్రౌండ్ చుట్టూ 20 రౌండ్లు కొట్టండి. వీరా, ఎన్ని రౌండ్లు చుడుతున్నారో కౌంట్ చేయి. సరే మాస్టర్. అసలు నీ సమస్య ఏంట్రా? వస్తువులన్నీ పాడు చేస్తున్నావు. అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా? ఏంటెప్పుడో మాకు తెలుసా, నువ్వు వెళ్ళా.
చూడండి, వీడికేదో బాధ కలిగినట్టుంది. ఏంటో తెలుసుకోండి. అచ్చం తండ్రిలాగే కొడుకు. ఏంట్రా మీ అమ్మ ఏదో అంటుంది? ఏం లేదన్నా, నేను క్లాస్ తీస్తున్నాను. కొత్తగా కూడా వచ్చాడు, చాలా ఓవర్ చేస్తున్నాడు. దానికి దీనికి సంబంధం ఏంట్రా? చెప్తాను విన్నానా. మన ఏరియాలోకి వచ్చాడు, ఎక్స్ట్రాలు మాట్లాడాడు. ఒక్క పంచ్ ఇచ్చాను, మాస్టర్కి వెళ్ళి చెప్పి 20 రౌండ్లు పరిగెత్తించాడు. పిల్లలందరూ చూసి నన్ను నవ్వారు. నేను క్లాస్కి వెళ్ళానన్నా. ఏయ్, ఇదంతా ఒక మ్యాటరా? దీనికి వెళ్ళనంటున్నావు? నేను కోచింగ్కి వెళ్ళేటప్పుడు నీ ఫ్లాష్ బ్యాక్ ఎవరికి కావాలి? నువ్వు ఎంత నచ్చ చెప్పినా ఇక మీద క్లాస్కి వెళ్ళను. రేయ్, పందులు మేపుకుంటావరా? దానికే పనికొస్తావురా? మరి నువ్వెందుకున్నా? నువ్వు ఫైటరేగా, అయితే నేర్పించా. పిచ్చెక్కిందారా నీకు? దీనికి అరుస్తున్నావు? వదిలే, నేను మాస్టర్తో మాట్లాడతాను. నువ్వెందుకు వెళ్తున్నా? అతను వచ్చి మాట్లాడమని చెప్పా. ఏయ్, పొగరుండొచ్చు, నాలాగా ఉండకూడదు. దానికి ఇంకా వయసు ఉంది. ఏంటి వయసు ఏంటి? నేను నీ కొడుకునేగా, మరి నీలానే కదా ఉంటాను. అదే నేను అంటున్నాను. నువ్వు కొడుకువి, నేను బాబుని. భోంచేసి పడుకో, రేపెళ్ళి మాట్లాడొస్తాను. భోజనం పెట్టమంటారా? ఏడే నీ కొడుకు? వాడు తినేశాడు. తెలుసు, ఆడు తిన్నాడని తెలుసు. ఏయ్, 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 ఏం చేస్తున్నావురా ఇక్కడ కూర్చొని? తిని తొంగుంటున్నావా? రేయ్, నువ్వు బాగుపడవరా? కోచింగ్కి వెళ్ళమంటే ఇక్కడ కూర్చొని ఏంట్రా? వదరా, వదరా. ఎక్కడికి నువ్వు తీసుకెళ్తున్నారు? నోర్మయ్యే, నోర్మయ్. ఏంటండి అడుగుతుంటే అలా తీసుకెళ్ళిపోతున్నారు? కూర్చోరా. ఎక్కడికి నాన్న తీసుకెళ్తున్నా? కూర్చోరా. కుదరదు. చెప్పేది వినండి. మాస్టర్, అపర్ణాకి లైన్ అలా వేశారు. రేయ్, నీకెవరో చెప్పింది? అయ్యో మాస్టర్, మీకు విషయం తెలీదా? మీరు తనతో అసలు మాట్లాడడం లేదంట. మీ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నా అందరి దగ్గర. మాస్టర్, మీరేం చేస్తున్నారు? మీరు ఏం తింటున్నారు? మీరేం బట్టలు వేసుకుంటారు? ఎన్ని దమ్ములు కొడుతున్నారు? బాత్రూంలో వెళ్ళి కూడా దమ్ము కొడుతున్నారట కదా. చెప్పండి మాస్టర్, ఎందుకు ఆలోచిస్తున్నారు? రేయ్, అయ్యో మాస్టర్, ఇక్కడ మాత్రం బాగారు. ఎలాగో లీక్ అయిపోయిందిగా, చెప్పు నీ లవ్ స్టోరీని వింటాం. మాస్టర్, ఇప్పుడు చెప్పండి మాస్టర్. రేయ్, ఇది మోటివేషన్ టైం రా. పాపాపు ఏంటి మాస్టర్, ఎప్పుడు చూసినా ఇదే కథ చెప్తున్నా? సిరాకెత్తిపోయింది. వేరే కథ ఉంటే చెప్పా. చెప్పడం పట్టుకుని ఎందుకు సతాయిస్తున్నారు? కావాలంటే నా లవ్ స్టోరీ చెప్పనా? ఆయన లవ్ స్టోరీ ఏం వెళ్ళకపోతున్నావు, నీ లవ్ స్టోరీ ఒకటా? రే 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 చెప్తాను రా, నా లవ్ స్టోరీని ఎగదాళి చేయకండి రా. మాస్టర్ చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఫీల్ అవ్వండి మాస్టర్ మీ లవ్ స్టోరీ గురించి. మీరంతా ఎందుకు పనికిరారా? నా గర్ల్ ఫ్రెండ్ కొడుతుంది చూడు. ఎవరు నువ్వు? ఏంది నీ కొడుకుని దాచి పెడతావా? ఏయ్, నేనెందుకే నా కొడుకుని దాస్తాను? అయ్యో, అడుగుతున్నాను కదా, ఎవరు నువ్వు? ఏరా, ఒక ఆడపిల్ల వచ్చి జుట్టు పట్టుకుంటూ చూస్తూ కూర్చుని లాపటం ఎవలేవు?
నేను 8 గంటల నుంచి నీకోసం ఎదురు చూస్తుంటే నువ్వు హాయిగా నిద్రవుతున్నావా? ఏమే నా కళ్ళ ముందు నా కొడుకుని కొడతావే? అయ్యా, నీ మొగుడిని సితకబాదేదానివంట కదా, నీ కొడుకే ఎన్నోసార్లు చెప్పాడు. గోప గుయ్యమంటది. నువ్వేనా అది? తైతక్కలు మారి నా కొడుకుని వల్ల వేసుకున్నావు కదే. అవును, ఈ ముఖానికి దేవత వత్తది. ఛీ, ఒక్క రోజైనా టైంకి వచ్చావురా? తల్లిలాగే కొడుకును. అవునే, నా కొడుకు నాలాగే ఉంటాడు. అమ్మా టీమా రేయ్, స్టవ్ మీద ఉంది, వెళ్ళి పోసుకో. ఏమ్మా ఏయ్ లేవుగానే ఎవరి మొహం చూశాను. అవునే, నా కొడుకు నాలాగే ఉంటాడు. నువ్వెందుకే వాడెనకలు తిరుగుతున్నావు? అయ్యో 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 అయ్యో, ఇప్పుడే ఇలా రాక్షసులాగున్నావు. ఇంక ముందు ముందుకి ఇంకెంత టార్చర్ పెడతావో. ఎవరే రాక్షసి? నువ్వే రాక్షసి. అలాను నేనా? నోరు మొయ్. ఏంటే ఆ చూపు నువ్వును? ఏంటి మాస్టర్, బాగా తన్నించుకున్నట్టున్నారు? మళ్ళీ తన్నొచ్చు కదా. రేయ్, తన ఫోన్ వస్తే బ్లాక్ చేయాలి అనిపించట్లేదురా. అయితే తన్నించుకుంటూనే ఉంటారా? రేయ్, ఒకటిచ్చాననుకో. ఇంకెక్కడెక్కడ తన్నించుకున్నారు? రేయ్, నా జోలికొచ్చినల్లా అంతు తెలుస్తాను తెలుసారా మీకు, నాతో పెట్టుకోవద్దురా. నేను తప్పు చేస్తే నువ్వు నన్ను ఏమైనా చేసుకోవే, నన్ను ఏమైనా చేసుకోవే. చూసుకోరా. పోండి మాస్టర్, నేను ఒంటేరుకి వెళ్ళి వస్తాను. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యో, ఇప్పుడే కదా చెప్పాను, ఒంటేరుకి వెళ్తున్నాను, వదులు. రేయ్, ఎందుకు నన్ను అవమానిస్తారు? ఆ విషయం పక్కన పెట్టు. మీ అమ్మకి అమ్మాయికి పడదు కదా, గొడవ రాకుండా ఎలా చూసుకున్నావు? 4 రోజులు ఈజీగా సెట్ అయిపోయింది. రేయ్, అమ్మా ఏంటిది? ఏంటమ్మా? ఆ జుట్టమ్మా. అది తెలుసు, ఎవరిది? అదేనమ్మా, చూడు, రెండు ఒకే రేయ్, ఇలా కలర్లో రారా. ఉన్నాయి. అబ్బా, నువ్వేమో నాడం అబ్బా, కొట్టేంట్రా? నొప్పిగా ఉందమ్మా. ఇంత జుట్టు పెరుగుతుందట్రా నన్ను నీకు? వదలమ్మా. రేయ్, నిజం చెప్పు, దాన్ని ఎక్కడ తీసుకెళ్ళావు నిన్న? చైతి అమ్మా, ఊరికే బీచ్కి వెళ్ళాం. రేయ్, నేను చెప్పింది వినకూడదని దాంతోనే తిరుగుతున్నావు నువ్వు? అమ్మా, నీకు తగ్గ కోడలమ్మా తను. నువ్వు నాకు బెస్ట్ పళ్ళని చూస్తున్నప్పుడు నీకు బెస్ట్ కోడలు చూడనా? అందుకని ఈ కుటుంబమే దొరికిందా నీకు? వాళ్ళ నాన్నకి ఏమైనా ఉందేంట్రా? ఒక పనికిరాని డబ్బా కొట్టు, ఆ కొట్టుకి పనికిరానోడివి నువ్వు వెళ్తున్నావు. అంతకు మించి పనికిరాంది అది. నేను నీళ్లు అమ్ముకొని సంపాదించిన డబ్బులు నీ పెట్రోల్కి రావట్లేదురా. ఇప్పుడు దాన్ని కట్టుకుంటే అన్నానికి బదులుగా గడ్డి తినాల్సి వస్తుందిరా. చెప్పు, తింటావా? మా, నువ్వెందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు? ఎలా అంటూ ఒక తోస్తే బాధ్యత అదే వస్తుంది. నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో. దాన్ని ఇక్కడ తీసుకొచ్చే ఆలోచనే ఉంటే ఆ చెత్త పడేసే చోట్ల నాకు ఒక గుడిసు కట్టి అందులో వదిలే. మా, బట్టలు ఆరడానికి వచ్చావు, ఆరేయకుండా పోతున్నావు. దాన్ని వచ్చి ఆరేయమని చెప్పు. అయితే నువ్వు తన కోడలుగా స్వీకరించావా? చీపురు విరుగుతుంది. ఏ? ఏయ్, ఏం చేస్తున్నావే? ఎలా వచ్చావు? వదులు. అత్త లేదా? యాడికోయింది? ఏ, నువ్వు మళ్ళీ గొడవ పడ్డానికా? ఇప్పుడు నేను వచ్చింది అత్తతో పోట్లాడటానికి కాదు, నీతో పోట్లాడటానికే. అలాగా? పోకిరి పిల్లడు పిల్లని ఏడిపిస్తున్నాడు, బ్లాక్ నేర్పించు. పోకిరి పేరు? అరవింద్. ఓ, అదే నీ నోరుందిగా, దాంతో బ్లాక్ చేయి. ఓ, అట్టయితే నేను కొడతాను, నువ్వు బ్లాక్ చేయి. ఒంటేలికలు వచ్చిన గ్యాప్లో అందరూ మూర్చిపోయి ఉన్నారేంటి? తర్వాత ఏం జరిగింది మాస్టర్?
ఏయ్ నేను లవ్ మాట చెప్తుంటే మీరు రియాక్షన్ వచ్చారంటే చూడండి ఉండరా దొరకద్దు. నానా నేను మాట్లాడేది వినపడుతుందా? ఇన్ని రోజులు ఊరికే వెళ్ళాలని అనిపించింది నాన్నా. ఈ రోజే ఎందుకు వెళ్ళాలో అర్థమైంది. నువ్వేం భయపడలేదుగా? ఇప్పుడేంటి నువ్వు మాత్రం బాగుండి ఈ చేత నన్ను పట్టుకొని తీసుకువెళ్ళి గ్రౌండ్లో వదిలేసుంటే చాలా బాగుండేది నాన్నా. కానీ ఈరోజు చాలా బాగుంది నాన్నా. నిన్ను తలుచుకుంటే భయమే వచ్చేది నాన్నా. కానీ ఆ మనిషిని చూసినప్పుడు తన కళ్ళలో చూశాను నేను నీ మీదున్న భయాన్ని. ఆ సెకండ్ నాకు నీ మీద మర్యాద వచ్చింది నాన్న. నువ్వేం దిగులు పడక నాన్న. నేను కోచింగ్ మాత్రం వెళ్ళడం లేదు, చెత్త ఏరి అమ్మకు డబ్బులిచ్చి ఆ తర్వాత నేను కోచింగ్కి వెళ్తాను. డబ్బులు చేర్చడానికి ఇంకో 10 సంవత్సరాలు అవుతుందా? ఈలోపు నువ్వు చచ్చిపోవు కదా. అదిగో మాస్టర్ చెప్పాడుగా, నువ్వు ఇనుము అని. నువ్వేం దిగులు పడక నాన్నా, నేనున్నాను. వస్తానన్నా. బాధపడకయ్యా, నువ్వు నన్ను ఒంటరిగా ఏం వదిలేదు. నీలాంటి ఒక సింహాన్ని నాకు ఇచ్చావు. కావాలంటే చూడు, నువ్వు లేవకపోయినా వాడు నిన్ను లేపి కూర్చోబెడతాడు. ఏడవకయ్యా. చిమ్ము చిమ్ము చిమ్ము, నువ్వు బాగా చిమ్ము, దుమ్ము లేవకుండా చిమ్మరా. చిమ్ము చిమ్ము చిమ్ము, బాగా నువ్వు చిమ్ము, దుమ్ము అనేది లేకుండా చిమ్మరా. బాయ్స్ లైన్లో నిలబడండి. రండి, రెడీ, ఫాస్ట్ ఫాస్ట్, రెడీ. పంచేయండి పంచేయండి. 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2
3, 4, 5, 6, 7. Fast, fast. 8, 9, 10. Straight గా నుంచో. Ready? Kick. Hook. 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 Relax. Ready? వీరా ముందుకు రా. రెడీ? హుక్ హుక్ వెనక నుండి ముందు రావడానికి ఎన్ని అడుగులేసావు? నాలుగు. ఒక స్టెప్ పెట్టడానికి 4 ఏళ్ళు పట్టింది. అప్పుడే ముందుకు రావాలనుకోకో. ఇందులోనే తెలియట్లా నేను నీకంటే 4 సంవత్సరాలు ముందుగా వెళ్తున్నానని. పిల్లలు చెప్పారు చెత్త ఏరుకునేవాడు కాస్త పొగరు ఎక్కువ ఉంటుందని. ఫైట్ అంటేనే అందరికీ పొగరుండాలి కదా. కావాలంటే మీ నాన్న అడిగి చూడు. అది ఫైటర్కి. ఒక్క దెబ్బకి కాలు చేతులు పడిపోయిన వాడికి పుట్టినోడికి కాదు. నువ్వు ఏ పనులు చేయాలో తెలుసా? చెత్త ఏరుకోవాలి, పాత సామాన్లు కొట్టుకెళ్ళాలి, మీ బాబుకి ఒళ్ళు తొడవాలరా. ఆ పని వదిలేసి గ్రౌండ్కి అంతా రాకూడదు. ఏంటి మాస్టర్ పక్కన ఎప్పుడు నేనేరా ఉండాలి. నా ఈక్వల్కి రావాలంటే అందుకు స్టేటస్ ఉండాలి. కరెక్టే, మాస్టర్ ముందు నించోడానికి ఒక స్టేటస్ కావాలి. కానీ స్టేటస్ని నువ్వు చెప్పకూడదు. ఏమన్నావు? నేను మా నాన్నకి ఒళ్ళు తొడవాలా? ఇప్పుడు నేను చెప్తున్నా, ఇలాగే మీ నాన్న నీకోసం ఒళ్ళు తుడుస్తాడు. అప్పుడు అర్థమవుతుంది ఈ చెత్త స్టేటస్ ఏమిటో. ముతికి రాసావే మట్టి బురదని, తిరుగుతూ ఉన్నావు పిల్ల ఎంబడా, మెడలో కట్టేరా తాలి బొట్టుని, మాయే చేశావు మెత్త మెత్తగా, పడింది బుట్టలు నా చేతిలోన చెయ్యి వేసి ఆడుతావ గేము, 3 నాళ్ళుగా నిద్ర లేదు కల్లోన నువ్వే, చేతిలోన చెయ్యేసి ఆడుదాము రావే, 3 నాళ్ళుగా నిద్ర లేదు కల్లోన నువ్వే, మూతికి రాసావే మట్టి బురదని, ఓవరగ సీను వేయకు అమ్మ ముందరా, కురాడి ముందు నువ్వు చిందులెయ్యకే, వీరా కుమ్ముడు నిన్ను కుమ్మేస్తాడే, వద్దే వద్దే నాటకాలే వద్దే, ఆపవే ఆపవే నీ నాటకాలు ఆపవే. తాగండి సార్. ఏంటి సార్ పొరమారుతోంది? మెల్లగా తినండి సార్. పొలమారదా మరి? ఈ వాడికి స్టేషన్లో నన్ను తిడుతూనే ఉంటారు. బయట కూర్చొని డీల్ మాట్లాడదాం సార్. దేనికి? మీ వాళ్ళు డబ్బు కోసం 3 గంటలు వెయిట్ చేయలేరా? అనా పీత. ఏయ్ కూర్చోరా. ఏమయ్యా మీరు పెద్ద రౌడీలు అనుకుంటున్నారా ఏంటి? మా స్టేషన్స్లో కలెక్షన్ ఎంతో తెలుసా? అందులో 10% కూడా లేదు. పెద్ద ఏరియాని ఇక్కడికి వచ్చాను, ప్రయోజనమే లేదయ్యా. పండగ అని చెప్పి ఇక్కడికి వచ్చా. నా పెళ్ళం పచ్చిగా అడిగిందయ్యా లంచం తీసుకునే ఐడియా ఉందా లేదా అని. కాళియమ్మూర్గుడు ఓకేనా? దేనికి? కావడెత్తడానికా? ఇలా చూడు, పండగ వచ్చేలోపు మీకు నాకు ఉపయోగపడేలాగా ఏదైనా చూడండి. దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. సరే, భద్రకాళి జాతరకి ఏర్పాట్లు చేస్తాను. ఏయ్ ఇదిగో అన్నా
ఆరుముగం మగేష్ గుణ ముగ్గురిని నేను కలవాలని చెప్పు. సరేనా? చూసిన మొహాలే ఎంతసేపు చూస్తుంటారా? పదండ్రా బీచ్కి వెళ్దాం. రేయ్ నీదివ్వరా? నేను రాను. ఎందుకు? ఏం లేదురా. బావా మాస్టర్ అన్నిటికీ వీరాన్ని పిలుస్తున్నాడు కదా, అందుకే వీడు రగిలిపోతున్నాడు. అంతేకాకుండా ఈ మధ్య వచ్చినండి వీడి పక్కనే నిలబడ్డాడు కదా. రే ఎందుకలా ఉరుము చూస్తున్నావు? మేము నిన్ను గమనిస్తూనే ఉన్నాం. వాడిని ఏదో ఒకటి చెయ్యాలరా. పాపం రా వాడు. వాళ్ళ అబ్బ పడుకొని ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు పారిపోయాడు. వాడిని ఏం చేస్తాం? అయితే వాడికి మంచి పేరు తీసుకుంటాడు, నేను చూస్తూ ఊరుకోవాలా? మామా వాడికంటే బెస్ట్ అని నిరూపించు. లేదంటున్నావా? మేము అనడం లేదురా, మాస్టర్ అనుకుంటున్నారు. వాడి మొహం పగలు కొడితేనే మాస్టర్కి నీ గురించి తెలుస్తుంది. ఆ రోజు ఒక పంచి ఇచ్చావు చూసావా, దానికే వాడు వెళ్ళి మాస్టర్ కంప్లీట్ ఇచ్చాడు. వాడిని తలుచుకొని నువ్వు ఫీల్ అవుతున్నావు. పదరా బీచ్కి వెళ్దాం. నేను రావట్లేదంటున్నాక ఊరికే చిరాకు దొబ్బుతున్నారా? రేయ్ వాడు రానంటున్నాడు కదా, పదండి మనం బీచ్కి వెళ్దాం. వీడు రాకుండా ఎలారా? మన దగ్గర ఉన్న డబ్బులకి బొరుగుల ముద్ద కూడా రాదు. ఎప్పుడు చూసినా తినడంలోనే ఉండు. నేనంతేలే. బావా నువ్వేం ఫీల్ అవ్వకు. ఇంటికి వెళ్ళి టోనిజా సీడీ పెట్టుకుని చూడు. వాడంటే మాస్టర్కి చాలా ఇష్టమంట. వాళ్ళ ఒక కిక్ ఇచ్చావనుకో, ఆ తర్వాత నీతో క్లోజ్ అయిపోతారు. రేయ్ అక్క తీసుకో. ఇదిగో అన్నా. అన్నా నమస్తే అన్నా. ఏంటి దినా మనిషి కనిపించట్లేదు? సముద్రంలో ఉన్నా అన్నా. దేవా ఒడ్డుకొచ్చాడా? అదెందుకు అడుగుతావులే అన్నా. 2 రోజుల క్రితం అన్న బోట్లో వచ్చాడు. భలే సరుకు, చాలా జాలీగా ఉన్నాం. ఎందుకో తెలీదు, నన్ను వెళ్ళి నిన్ను కలవమని చెప్పాడన్నా. మ్యాటర్ ఏంటి? తెలీదన్నా, నేరుగా మీట్ అవ్వాలని చెప్పాడు. ఎవరెవరు? నువ్వు, అరుణ్, మహేష్. వాళ్ళందరూ ఎందుకు? నేనున్నానుగా. ఛాంపియన్ని పిలిచినప్పుడు వాళ్ళెందుకురా? ఎందుకు అలా కోపడుతున్నావు? వాళ్ళు ఏరియాలో గొప్పే కదా. అందుకని నా ప్లేస్లో నాకే ముందుంటారా? గౌరవం అనేది ఒకటి ఉంది దినా, దాన్ని ఎవరికి వదులుకోకూడదు. అందుకే నేనేంటో చూపిస్తాను. అన్నా నేను అలా అనడం లేదన్నా. ఇంకేమన్నావేంటి? నువ్వేమీ చెప్పొద్దు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. వస్తానా? నువ్వు ఓడిపో, నేను ఆపోజిట్లో వేసి తీసుకుంటాను. అందరూ గౌరవిస్తున్నారు, నా దగ్గరికి వస్తున్నారు. ఇదంతా వదులుకోగలమా ఏంటి? ఏం నెత్తిరా ఇది? కోడీకల్లాగా. కోడీకలు ఉన్నట్టున్నాయి. యాడేయించావురా ఈ కలరు? అబ్బా గమ్ముగుండ్రా. రే ఏంట్రా ఇది? బావా కాఫీ టీ బావా, సూపర్గా ఉంటుంది. రే ఊరికే వాంతి చేసుకోకరా. ఏంటంట కాఫీ డెక్కి వెళ్ళలేకపోయాం, కాఫీ టీ అయినా తాగుదాంరా. రే దున్నపోతూ, నేను అది చెప్పలేదురా. అది కాదు బావా, అందరూ కాఫీ తాగుతున్నారు, నేను ఒక్కడిని టీ తాగుతున్నాను. కాఫీ 10 రూపాయలు, టీ 8 రూపాయలు. అందుకని ఏం చేస్తున్నారంటే కాఫీ ఎక్కువగా పోసి టీని కొద్దిగా పోసిస్తున్నారు. అందుకే మొత్తం కలిపి పోసి టీని ఫుల్ చేసి షేర్ చేశాను. ఫ్రెండ్షిప్ లో షేరింగ్ చాలా ముఖ్యం బావా. అయ్యా అది వేరే టేస్ట్, ఇది వేరే టేస్ట్. అంతా కడుపులోకే కదా వెళ్ళేది. అది ఇది కలుపుకొని తాగితే ఒళ్ళు ఫిట్ గా ఉంటుంది. ఎవరు? నువ్వు ఫిట్? బావా నేను 10th చదివేటప్పుడు అథ్లెట్ ప్లేయర్ని. ఏముంది, శాంతి యొక్క బిర్యానీ తిని తిని ఇంత లావయ్యాను. బరువు గనక తగ్గించావనుకో డైరీ బీర్ లాగా బయటికి పొంగిపోయి ఉండేవాడివిరా. మావా అక్కడ చూడు.
బావా నన్ను ఎప్పుడైనా ఎగతాళి చేయొచ్చు, లిమిట్ దాటి వెళ్తున్నాడు, వాణ్ణి అంత దూరం వదిలిపెట్టుకు బావా. మావా వాడికి స్కెచ్ అయ్యి వాడిని వదలొద్దు. ఈరోజు వాడో నేనో తేల్చుకుందా, పదండ్రా. ఇదిగో చూడరా, పిల్లాడు ఎక్కడున్నాడు, ఈ రోజు వీడిని అలా వదిలిపెట్టకూడదు. కాదురా మావా, ఈరోజు విరక్కొట్టేద్దాం. ఏయ్, పెద్ద తోపుగడ అనుకుంటున్నావా? మాస్టర్తో తెగ తిరుగుతున్నావు. మాట్లాడుతున్నావుగా, మూసుకొని నుంచోరా. ఏంటి సరిపోలేదా నీకు? నీకు నాకు ఏంటి సమస్య? దారదులు ఆ? వదిలేయ్ బావా, వాడు అన్నలాగా మారిపోయి వచ్చాడులే. అవును బావా, అలాగే అనిపిస్తోందిరా. నా ప్లేస్కి రావాలంటే మీ బాబు పక్కన మంచం వేసి పడుకోరా. నాకు ఆశగానే ఉంది, కానీ నా ఇంట్లో కాదు, నీ ఇంట్లో. అయితేరా కొట్టేసుకుందాం, అదే మంచం బెట్టు. నోరు ఎక్కువైంది నీకు, ఎక్కడ పోటీ పడదాం? అది నువ్వే చెప్పరా. సరే, ఆ సందు సెంటర్లో పెట్టుకుందాం. అక్కడ పోటీ పడి డిసైడ్ అవుతాను నీ మంచం సైజ్ ఏంటి అని. రే బావా, మూతి పగలు కొట్టరా, వాడికి నోరు తెరవకూడదు. రే దవడ పగలు కొట్టరా, ఇక నోరు ఎత్తకూడదు. రారా కొట్టేసుకుందాం. గ్రౌండ్ గురించి అస్సలు ఆలోచించావు. రారా రా కొట్టేసుకుందాం. ఏయ్, ఏం చేస్తున్నారా? పొగరా? ఏంట్రా కుర్రాడు చక్కగా చురుగ్గా నేర్చుకుంటున్నాడు అనుకుంటే ఇదా విషయం? ఏయ్, నిన్ను పోయి నమ్మాను చూడు. చెయ్యి, నన్ను కొట్టాలరా. ఏయ్, నువ్వెవనా రౌడీవా? నేను కాదు మాస్టర్, వీడే. ఏయ్, వాడి మీద నిందేయడం ఆపో. వాడు చిన్నపిల్లాడురా, వాడు ఇప్పుడే వస్తున్నాడు. నీ బుద్ధి ఏమైందిరా? డిసిప్లిన్ లేదు? ఏం నేర్చుకున్నావురా? అన్నం తింటున్నావా, ఇంకేదైనా తింటున్నావా? ఏయ్, ఏంట్రా లుక్ ఇస్తున్నావు? నేను నేర్పించేది ఆత్మరక్షణ కోసం. నాకు అలాగే నేర్పించారు, కొట్టుకుని చావడానికి కాదు. రేయ్, మీరందరూ పోటుగాళ్ళా? వాళ్ళకి ఎక్కిస్తున్నారా? మీరు వెళ్ళి ఫైట్ చేయండి రా. ఒక్కొక్కడి సైజులు చూడు. ఇంకెప్పుడు మీ ఇద్దరు నాకు కనిపించకండి. అలాగే వెళ్ళిపోండి, కొట్టుకుని చావండి. ఏంద్రా, ఏమైంది? అమ్మకి జ్వరం వచ్చిందా? లేదా పిన్నిని పోలీసులు అటుకెళ్లారని ఏడుతున్నావా? ఏ లూస్, అలాంటిదేం లేదే. పిల్లల్ని కొంచెం అరిచాను, ఆవేశంతో వచ్చేసాను. లోగో వీరా కొద్ది రోజులకి ప్రాక్టీస్ రాలేదు, అందుకే. రే, నువ్వు చిన్న పిల్లలతో ఆడి ఆడి అలాగే అయిపోతున్నావు రోయ్. ఇది అసలు మ్యాటర్ నేట్రా? ముందెళ్ళి వాళ్ళని తీసుకురా, అది వదిలేసి ఫీల్ అవుతున్నావా? ఏంద్రా కోపంగా సుతున్నావు? కొట్టు. సెయ్యి నొప్పెడుతోందిరా, వదలరా. ఏంది చేయలేస్తాండే? రొమాన్స్ గా పట్టుకోవడం నేర్చుకోరా. సూర్య సినిమాలు ఇవి చూడవా? వాళ్ళతో మాట్లాడి మూడు మార్చుకుని తర్వాత వచ్చి ఎలా పట్టుకుంటానో చూడు. పొర పంది పంది కొక్కు. వెళ్ళి మాట్లాడరా, ఆ తర్వాత చూసుకుందాం. దేవా ఇలా మాట్లాడతాడని నేను అసలు అనుకోలేదయ్యా. మాట్లాడాడుగా, ఇదే రాజు దగ్గర మాట్లాడుంటే వదిలేవాడా? నేనేమన్నా చేతగాని వాడిని రాసుందా ఏంటి? వదిలేయన్నా, ఇది ఒక మ్యాటరేనా? ఏమైనా నువ్వు నోరు జారుండకూడదు. అన్నా, అరవింద్ వచ్చాడు, రమ్మన్నా. అమ్మను లోగుని చూడడానికి వచ్చుంటాడు.
నమస్తే అన్న. రా రవిందు. రేయ్ చేరేరా. ఎలా ఉన్నావు? బాగున్నా అన్న. లోగు ఎందుకన్నా వాళ్ళ క్లాస్కి రాలేదు? ఏ లోగో ఏందన్నా? బయటికి రారా. చిన్న పిల్లలేగా ఇలాగే ఆటకైతనంగా ఉంటారు. వదిలేయచ్చు కదా. అది వదిలేసి బెదిరిస్తే ఇటువంటి పనులే చేస్తుంటారు. అది కాదన్నా, అన్నీ నేర్చుకున్నాడు. క్లాస్లో కూడా వాడే బెస్ట్. వాడు అలా చేస్తే బాధగా ఉండదా? రే లోగో, ఇదంతా ఒక మ్యాటరారా? దీనికి పోయి బాధపడుతూ పద వెళ్దాం. ఇంకెప్పుడు అలా చేయకు. వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. రేయ్ చెప్తున్నారు కదా, వెళ్ళి రెడీ అవు. నేను వెళ్తున్నానా? రేయ్ నానెందుకు అరుస్తున్నావు? బా నీతోనా మాట్లాడుతున్నానా? మా నాన్నతోనే కదా మాట్లాడుతున్నానా? రేయ్ ఏంటి ఎదిరిస్తున్నావు? మరి సైలెంట్ గా ఉంటామంటావా? నిన్న కాక మొన్న వచ్చినోడిని పొగుడతాడు, నేను సూపర్ అని చప్పట్లు కొట్టాలా? రేయ్ కొత్త పిల్లాడురా. అయితే మాత్రం వాడు చేసిన దానికి నేను తినాలా? చెప్తాను బాగా విను. నువ్వు సిరాకే, వాడనా సిరాకే. రేయ్ నువ్వు వేడిగా ఉన్నావు. ఊరుకోనన్నా, అమ్మతో చెప్పి పంది మాంసం చేయమన్నాను. వేడవదులే. ఇలా చూడు మాస్టర్, బాగా విను. ఏదో ఒక రోజు నీ కళ్ళ ముందే వాడి పళ్ళు రాళ్ళు కొడతాను. అప్పుడు కానీ నీకు తెలియదు బెస్ట్ ఎవరని. ఒరే కుక్క, మాట్లాడుతున్నాను కదా. నాన్నా, అతన్ని నువ్వు వెళ్ళమంటావా నేను వెళ్ళమని చెప్పనా? అరవిందు, ఆ రోజే నీకు చెప్పాను, మళ్ళీ అదే చేస్తున్నావు. అది కాదన్నా, చిన్న పొరగాళ్ళు. మనం ఎందుకు శత్రువుగా భావించాలనుకుని ఇదిని సమానంగా చూశాను. కానీ వీళ్ళు చేసింది నాకు చాలా బాధగా ఉందన్నా. ఏంటి సమానమా? నా కొడుక్కి సమానంగా ఉండడానికి వాడు నాకు పుట్టాడా? నాకైనా నా కొడుకైనా ఎవ్వరు ఈక్వల్ కాదు. ఏందన్నా నువ్వు కూడా ఎలా అంటే ఎలా? నేనంతే. నువ్వు వాడికే కోచింగ్ ఇవ్వు. అన్నా బయలుదేరమంటున్నానా? రేయ్ నా కోపం వచ్చేలా బయలుదేరమనా? బయలుదేరు. ఏంటి మాస్టర్, బాగా అయిందా? స్థాయి గొప్పది మాస్టర్. నాకివ్వాల్సిన స్థాయి వాడికి ఇచ్చావు కదా. ఇప్పుడు ఏమైంది? ఇచ్చిన నీకు లేదు, తీసుకున్న వాడికి లేదు. వెళ్ళా. రే వీరా, వీరా, రే వీరా. వీరా, ఏంటి బీపీనా? ఇంత కోపంగా ఉన్నావు? త్వరగా పైకి పోతావురా. రే జోక్ చేశాను రా, నవ్వాలిరా. సరే నవ్వక్కలేదు, బండెక్కు. రే నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఇలా బతిమాలలేదురా. నీ ఇష్టం వచ్చినది చేసుకోపో. నేను ఒక ప్రొఫెషనల్గా తయారు చేయాలనుకున్నాను చూడు. నా నన్నాలరా. ఇలాగే వీధిలో గొడవ పడుతూ ఒక రౌడీగా మారతావు. మర్యాద తెలిసిన చోటేరా ప్రేమ ఉంటుంది. నీకు మర్యాద ఇవ్వడం రాదు కదా, ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? నీకు చెప్తున్నాను చూడు, నన్ను అనాలి. ఇప్పుడు ఎందుకు ఎక్కావు? ఊరికే వచ్చి నించుంటేనే ఎక్కేవాడిని. నాకెందుకు ఇంత సీను? నేనేమైనా అప్పర్నాకనా? రేయ్ నీకు నోటి దోల ఎక్కువైందిరా. నువ్వు నాకు మంచి భోజనం ఇప్పించలేదుగా, అందుకే బీఫ్ తిన్నాను. బీఫ్ తింటే కొవ్వు వస్తుందా మాస్టర్? కోపడకండి మాస్టర్, ఆకలేస్తుంది. తినడానికి వెళ్దామా? ఒకటికి 10 సార్లు బాగా నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చాను. సాధారణంగా అబ్బాయి వాళ్లే అమ్మాయి ఇంటికి వచ్చి సంబంధం అడుగుతారు. మొదటిసారి నేనే వచ్చి అడుగుతున్నాను. నువ్వెవరో నీకే తెలుస్తుందా? నీ లెవెల్కి నాతో సంబంధం కలుపుడానికి వచ్చావా? నీ కూతుర్ని కట్టపెట్టి నీ కొట్లోని నా కొడుకుని పద్దులు చూసుకునేవాడిని చేద్దాం అనుకుంటున్నావా? అమ్మా కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. నేను నీతో సంబంధం మాట్లాడడం తప్పే, కానీ నా కూతురికి నువ్వే కరెక్టు. అమ్మ లేకుండా పెరిగింది, కానీ కరెక్ట్గానే పెంచాను. అందుకేనమ్మా మీ అబ్బాయిని ప్రేమించింది. నీ కొడుకు కన్నా మంచి అల్లుడు నాకెక్కడా దొరకడు. అది కూడా అతని మీద నమ్మకం కాదు, నీ మీద నమ్మకం. నాది పాత సామాన్లు కొట్టే.
అందులో వచ్చే చెత్తని నా కూతురికి నగలుగా మార్చుంచాను. ఏదో నా శక్తిగా అయినంత ఇస్తాను. నాకొక్కతే కూతురు. నేను చచ్చేంత వరకు నా సంపాదనంతా దానికేనమ్మా. ఏయ్ ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు? నీ సంపాదిస్తే నా కొడుకు అనుభవిస్తాడా? నేను నీ దగ్గర డబ్బు గురించి ఏమైనా ఎత్తానా? అందరూ ఎదురు చూసేదే కదా. ఇలా చూడు, ఒంటరిగా ఉండి నా బిడ్డను నేను పోషించుకున్నాను. వాడు కట్టుకుని వచ్చిన దాన్ని ఎలా చూసుకోవాలో నాకు తెలీదా? ఆశిస్తున్నానని చెప్తే మర్యాద పోతుంది. వేరే వాళ్ళని చూసుకో. లేసేలో. క్షమించమ్మా. అందరమ్మాయిలు పెళ్లి తర్వాత చెడిపోవడానికి కారణం అమ్మాయి నాన్న దగ్గర ఆస్తి లేకపోవడం, ఆస్తున్న పొగరేనమ్మా. నేను రెండూ లేకుండా అమ్మాయిని బాగానే పెంచాను. నువ్వేనమ్మా ఎలాగో నా కూతుర్ని దత్తత తీసుకోవాలి. సరే, నేను ఆలోచించి చెప్తాను. ఇక మీరు వెళ్ళండి. ఆలోచించి మంచి నిర్ణయంగా చెప్పమ్మా. నేను చూశాను మాస్టర్, వాడు ఇక్కడే ఉన్నాడు.
బ్రిడ్జ్ కిందే ఉన్నాడు మాస్టర్, నేను చూశాను. మీరు తీసుకెళ్ళండి, మేము వద్దంటామా ఏంటి? ఏ పూజ, తను తీసుకురావే. ఏ రావే, నీ తమ్ముడే వచ్చాడు, వచ్చి చూడు. లేదక్క, నేను వెళ్ళను. వాడు నన్ను ఎలా చూడగలడక్క? ఏమంటుంది అది? లేదక్క, తను రానని చెప్తోంది. ఏ కుమారి, వస్తావా రావా? ఏ రావే, అక్క నేను వద్దక్క, చెప్తున్నాను కదా, నువ్వు రా. నేను రానక్క, నేను వదిలేయక్క. చెప్తున్నాను కదా. మీ వాళ్ళు పిలుస్తున్నారు, వెళ్తావా? లేదమ్మా, నేను వెళ్ళను. అమ్మ ఏడుస్తుంది, ఇంటికి రారా. నేను రాను. రే కుమారు, రే చెప్పేది వినరా. చూసారుగా, బంధువులన్నీ వస్తే ఇలాగే పరిగెడుతోంది. అందరం ఒకేలా పుడుతున్నాం. ఏంటి ఒక చిన్న చేంజ్, మాకే తెలియకుండా మేం మారిపోతున్నాం. మా జీవితాన్ని ఇలా అమర్చుకోవడం మా తప్ప? అది ఎవరికి అర్థమవుతోంది? రోడ్డు మీదకి వెళ్ళినప్పుడల్లా ప్రతి ఒక్కరూ చూసే చూపు ఉందే. అయ్యో, రాళ్లతో కొట్టినా అంత నొప్పి ఉండదు. ఏదో ఆ దేవుడు మమ్మల్ని ఇప్పుడే తెలుసుకుంటున్నాడు. ఐడెంటి కార్డు, లోను ఇప్పుడే ప్రభుత్వం ఇస్తోంది. అయినా ఎందుకు అడుక్కుంటున్నాం అనుకుంటున్నారా? ఏం చేస్తాం, ఇప్పుడే కదా వెలుగులోకి వెళ్తున్నాం. ఈ సెకండ్ సొంత షాపు, ఆదాయం ఒకే చోట, ఒకే రకంగా మేము సంతోషంగా ఉన్నాం. అది చాలు మాకు. మనుషుల్ని చూస్తుంటే మా జాతిని వేరు చేసేగా చూస్తున్నారు. ఏమంటావు మాలా? మారే, బిఎస్సి ఫస్ట్ క్లాసు మాలాగా మారిపోయింది. ఏపీలో జరగబోయే అందాల పోటీలో పాల్గొనబోతోంది. వెళ్ళక్క, నీకు పని లేదు. మా జాతిలో ఒక అమ్మాయి ఎస్ఐ అయింది. ఇదంతా గౌరవమే కదా, మీరు దిగులు పడకండి. మేము తప్పుడు పనులు చెయ్యం. నా కూతుర్ని నేను చూసుకుంటా. నేను మా అన్నయ్యతో మాట్లాడాలి. నాన్న ఎలా ఉన్నారు? ఆ అమ్మకి నా మీద కోపం తగ్గలేదు కదూ? నువ్వు ఇంటికి వచ్చేరా, ఇదంతా వద్దురా. అమ్మతో నేను చెప్పుకుంటానులే. లేదురా, నేను ఇక్కడ ఉన్నట్టు అమ్మకు తెలియనివ్వకు. నీకు చూడాలనిపిస్తే ఇక్కడికి వచ్చి చూడు. నువ్వు లేకుండా ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళడానికి ఒకలా ఉందిరా. అది వదిలే. చెత్త బండ్లన్నీ కరెక్ట్గా వస్తున్నాయా? అదంతా వస్తుంది, నేనే వెళ్ళడం లేదు. ఎందుకు? ఇంకేం పనికి వెళ్తున్నావు? లేదు, మాస్టర్ దగ్గర కోచింగ్ వెళ్ళడం వల్ల సరిగా చెత్తరడానికి వెళ్ళడం లేదు. అందుకే అమ్మ ఇప్పుడు తిడుతూ ఉంటుంది. సరే, నేను డబ్బులు ఇస్తాను. ఇది అమ్మకి చెత్త ఏరుకున్న డబ్బులని చెప్పివ్వు. ఇదిగో తీసుకో. డబ్బులు నాకిచ్చేసి నువ్వేం చేస్తావురా? నాకు ఇంతమంది బంధువులు ఉన్నారు. ఆ అమ్మని జాగ్రత్తగా చూసుకో. నాన్నను కూడా జాగ్రత్తగా చూసుకో. వస్తాను. నువ్వు బయలుదేరు, నేను ఇంట్లో దింపేసి వెళ్తాను. సరే మాస్టర్. మాస్టర్ ఆపండి మాస్టర్. ఏరా, మాస్టర్ నాన్నకి మాత్రలు తీసుకెళ్ళాలి, నేను వెళ్తానే. డబ్బులు ఉన్నాయా? అవన్నీ ఉన్నాయి ఉన్నాయా? మాస్టర్, ఉన్నాయి. సరే కానీ మీ అన్నని కలిసిన విషయం ఎవరికి చెప్పకు. కొద్ది రోజుల తర్వాత నేనే మీ అమ్మకి చెప్తాను. సరే సరేనా? మాస్టర్. జాగ్రత్తగా వెళ్ళు. సరే మాస్టర్. జాగ్రత్త. నా మంచి మాత్రలు ఇవ్వనా? ఏంట్రా ఎటకావరవా? నీ దగ్గరగా కొంటున్నా. మా నాన్నకి ఇంకా సరవలేదుగా, అందుకే అడుగుతున్నా. ఏయ్, అది డాక్టర్ని అడగలరా, నన్ను అడిగితే ఎలారా? సరే, ఎంతైంది? 650 రూపాయలు.
నేను మీ బాబుకేసిన భిక్షం తీసుకెళ్ళా మాస్టర్తో కలిసి నాకే పెడదాం అనుకున్నావుగా రే వచ్చిన దారిని చూసుకెళ్ళిపో. నీకు స్పెషల్ ఐటమ్ ఉంది, ఇక తెలుస్తుంది నేనెవరో. చీపా చూడరా ఎలా పరిగెడుతున్నాడా. అన్నా మందులు కరెక్ట్గా ఉండలేదు చూడనా. ఆ? ఏందిరా కామెడీ చేస్తున్నావు? అరే నువ్వు ఇచ్చిన మందులు కరెక్ట్గా ఉండలేదు చూడన్నా. కరెక్ట్గానే ఉన్నాయిరా, ఏంటి మ్యాటర్? ఏం లేదన్నా వదిలే. మా మో రేపు మాసం నిశ్చితార్థం, నిన్ను కూడా తీసుకురామన్నాడు. ఈ కోపానికేం తక్కువ లేదు. కుక్కలు అరుస్తుంటే అస్సలు పట్టించుకోవడం లేదు, అంతా నా కర్మ. మౌ ఫ్రిడ్జ్ మీద ఉంది, వెళ్ళి చూసుకో. బుద్ధుందా నీకు? వాడిని కొట్టబట్టే వాళ్ళ అమ్మని కొట్టవచ్చా? నేనేం చేయను, వాడిని తోసేసి వాళ్ళ అమ్మ అడ్డు వచ్చింది. రే త్వరగా తీసుకురారా. ఏంట్రా ఇంత మెలిగా వస్తున్నా? చీరా నువ్వు ఊరికే అరుస్తావు ఎందుకురా పిచ్చోళ్ళగా. ఇదిగో తీసుకో, ఇదిగోన్నా. చూసా, వాడు చూపే వేరు, వాడి కళ్ళల్లో భయం కనిపించింది. వాడికి మామూలు పొగరు కాదు, నా చేతులతో కొట్టి చెప్పాలి. అయితే ఆ పని ఇప్పుడే చేయి బావా. సీసా ఎక్కడికి ఎత్తుకెళ్తున్నావు? ఖచ్చితంగా జైలుకే. పోండి అవతలకే. రేయ్ ఏంటి అలా చూస్తున్నావు? గుడ్లు పీకేస్తాను, వెళ్ళు. ఎందుకున్నా ఇది? నాకు తెలియలేదయ్యా. వీళ్ళందరికీ ఓ పంచాయతీ. ఏంట్రా ఇదంతా? నానా ఏం లేదు నానా. ఏయ్ ఏంట్రా ఏం లేదు? ఇప్పుడు వెళ్ళారే ఇద్దరు గాలి నా కొడుకులు, వాళ్ళతో కలిసి కొట్టు దగ్గర మీ ఓడు గొడవ చేశాడు. అలా చూడన్నా, సీసాతో వాడు తాళబాగలు కొట్టాడు. అవునన్నా, కొట్టు మొత్తం వరకు కొట్టేశారు. నేను చూసుకుంటాను దేవా. ఏయ్ ఇంతకు మించి మీరిద్దరూ ఊరికే ఉండరా? ఏంటి పిలిచి క్లాస్ పీకుతున్నావా? చేతికి చిక్కాడో చచ్చాడే. అయితే ఎందుకురా ముగ్గురు తీసుకొచ్చా? ఇప్పుడు రారా రారా ఏయ్, రా. ఏయ్, చెప్పరా, రా, రా. రా అవతలకి. నిన్నా? సైలెంట్గా ఉండరా. అయ్యయ్యో ఏం జరుగుతుంది ఇక్కడ? చిన్న విషయానికి పోయి అన్నా ఒక మ్యాచ్ పెట్టండి అన్న వీళ్ళకి. రేయ్ సమాధానం చేయమంటే ఇద్దరికి మ్యాచ్ కంటున్నావు ఏంటి ఇప్పుడు తప్ప? వీళ్ళు ఊరుకుండేవాళ్ళు కాదు. ఏంటి గుణ అన్న, మీకు ఓకేనా? వీడు ఛాంపియన్ కొడుకు, నువ్వు వాడిని అడుగు. వీడు కూడా ఛాంపియన్ కొడుకే. వీధిలో కొట్టుకోవడానికి నేను నేర్పించలేదు, ఆత్మరక్షణకి. చిన్న పిల్లకాయలన్నా. ఈరోజు తలబగలు కొట్టారు, రేపు హత్య చేస్తారు. చూస్తూ ఊరికే ఉండమంటావా? ఏంటన్నా ఏం మాట్లాడు? ముందు మ్యాచ్ పెడదాం.
గెలిచినవాడు ఛాంపియన్, ఓడిపోయినవాడు మూసుకుని పోవాలి. ఏదైనా చేస్తే చిన్నపిల్లలని చూడను. అన్నా అదంతా ఏం జరగదు, అంతా నేను చూసుకుంటాను. వస్తాను. రేయ్ పదండి. ఏంటన్నా నువ్వు మాట్లాడుతున్నావు, వాడు వెళ్ళిపోతున్నాడు. ఇది ఇంటి కొడిరా, ఎప్పుడైనా తినచ్చు. నాకు బంగారు గుడ్డు పెట్టే బాతు కావాలి. అందరినీ బయటికి పంపించు. ఏయ్ బయలుదేరండి. రేయ్ నువ్వు బయటికి వెళ్ళి వస్తాను. ఏరియా కలెక్షన్ డబ్బులు పోలీసు వాళ్ళకి ఇవ్వాలి. మీరు చేసే ఫైట్ని ఎంతమంది చూస్తారు? ఒకే దెబ్బ 2 నాకౌట్లు. డబ్బు నాకు, నీ కొడుకు ఛాంపియన్షిప్. ఏమంటావు? డీల్ ఓకే. టోకన్లో వేసే డబ్బుని ఏం చేస్తావు? నేను టోకెన్ వేయొద్దన్నానా? 10కి 20కి గొడవ పట్టం కాలం అంతా మనతో పోయింది. టీవీ ఛానల్ చూడు, సూపర్ స్టార్ సినిమా వేసినా కూడా అందరూ ఈ ఫైట్లే చూస్తున్నారు తెలుసా? పార్టీని నేను తీసుకొస్తాను. లక్షల డబ్బులు నీ కొడుకు కోసం నేను కడతాను. నువ్వు చేయాల్సిందల్లా ఒకే ఒకటి, నీ కొడుకుని గెలిపించాలి. నాకోకే. డబ్బు ఎవడు కడతాడు? ఆ సంగతి నేను చూసుకుంటాను. ఇద్దరు గొడవ పడుతూ ఉంటే చూడటానికి కోట్ల మంది జనాలు బయట కాచుకుని ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, నీ కొడుకు కొట్టే ఒక్కో దెబ్బకి నీకు పేరు రావాలి, నాకు డబ్బు రావాలి. సంపాదించేసావనుకో. నువ్వు తినేది చూడమన్నా నన్ను పిలిపించావు ఇక్కడికి. ఇవాళ శుక్రవారం, నువ్వు నాన్ వెజ్ తినవనే చెప్పట్లేదు. సరే విషయానికి రా, నాకు చాలా పనులున్నాయి. ఇంకో 2 రోజులు నీ కొడుకు ఇక్కడ ఉండకూడదు. ఏ? ఒక పులి బాగా ఆకలితో జింకని వేటాడడానికి బయలుదేరింది. పక్కకు వెళ్ళను ఆకలి పెరిగిపోయింది. జింక రక్తపు వాసన పులిని మతెక్కిచ్చింది. రాజా వేటకి తయారైనప్పుడు ఒక కుందేలు జింకని కాపాడాలనుకుంటే ఆకలి ఎక్కువ అవుద్దా, కుందేలు మీద కోపం ఎక్కువ అవుద్దా? నాకు ఆ పనికి మళ్ళీ వెదం తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. ఏమే, మీ ఆయనకి భోజనంలో ఉప్పేసి అలవాటు లేదా నీకు? మర్యాదగా మాట్లాడు. నీకేంటే మర్యాద? కేవలం డబ్బు కోసం ఎంగులు కూడా తినే మీకు నా బిడ్డని పారిపోమంటున్నారా? మా వంశం మొత్తం దీని మీదే సాగుతోంది. ఏంటి అది? ఎదుటోడు చావు చూడకూడదని ప్రశాంతంగా ఉంటున్నాం. ఆడదానివని చూస్తున్నాను. మర్యాదగా నీ కొడుకుని తీసుకెళ్ళిపో, లేదా చచ్చిపోతాడు. ఛీ ఆపు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. గొడవ పడితే బెట్ట కాసే నువ్వు నా ముందు నించోడానికి అర్హత లేనోడివి. నా కొడుకు ఇక్కడే ఉంటాడు. వాడు ఏ దాపుతున్నాడో నాకు తెలియదు. నువ్వు మగాడివైతే వాడిని దాటుకుని వెళ్ళు. ఎందుకు అలా చేయలే? నాన్న, వాడిని కొట్టి కాలు చేతులు వేరుకొట్టి గ్రౌండ్కి తీసుకురా. వాడిపోతే ఛాంపియన్ అవుతాను. రేయ్, మగాడివైతే వెళ్ళి చూపించరా. నేను కొడితే నీ కొడుకు పోతాడు, పర్లేదా? సరేనా వల్ల అవ్వదనుకో. నిన్ను అవమానించి నీ కొడుకుని పరిగెత్తించగలను. నీ పెళ్లి కొడుకు ఆపించి వాడిని పిచ్చాడు చేయగలను. పాపం, నీ వీర వైరాగ్యానికి నీ కోడల్ని బలి చేయకు. నాకేమీది కొత్త కాదు. ఇంకో 2 రోజుల్లో ఊరు నుంచి పారిపోండి, లేదంటే చెప్పను. ఆలోచించి చూడు. అదే పులికి అదే ఆకలికి మూడొస్తే ఎలా ఉంటుంది? జింక ఎవరో కాదు, నీ కోడలే.
ఆ? ఏంటి నాన్న సౌండ్ ఆఫ్ అయింది? ఏంటి చేస్తున్నా? ఏ ఊరికి వెళ్ళాలనుకున్నావో ఆ ఊరిని తలుచుకుంటున్నాడు. ఏయ్, భోజనంలో ఉప్పు తగ్గించుకుని తినండి, లేదంటే చేస్తారు. ఏంటన్నా అమ్మ సినిమా డైలాగులు కొడుతుంది? అమ్మా ఎక్కడికి వెళ్ళావమ్మా? నేను ఊరంతా వెతుకుతున్నాను. జ్యోతిష్యుని కలవడానికి వెళ్ళానురా. నీకేదో సమయం బాలేదంట, పరిహారం చేసుకోవడానికి పక్కనేదైనా కోవిలికి వెళ్ళమన్నారా. అయ్యో అమ్మా, ఏంటమ్మా ఇవన్నీ నమ్ముతూ? నువ్వు ఊరుకోమ్మా, నాకు చాలా పనులున్నాయి. రేయ్, జ్యోతిష్యుడు మంచిగా చెప్తున్నారు. అమ్మా నేను ఉండక తప్పదా? అయ్యా, 2 రోజులే కదా, ఒంటరిగా వెళ్ళలేకపోతే చెప్పు, నేను నీతో పాటు వస్తా. ఏ మెంటల్, అది కాదే. రే, సమయం బాలేనప్పుడు ఎన్నో పెళ్ళిళ్ళు ఆగిపోవడం నా కళ్ళారా చూశానురా. అలా ఏదైనా జరిగితే నేను అస్సలు తట్టుకోలేనురా. ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడతావు? నేను వెళ్ళకపోతే తప్పుగా ఉంటుందమ్మా. అంటే నేను నీతో పాటు ఉండకపోయినా పర్వాలేదా నీకు? సరే, నీ ఇట్టం, నువ్వు నీ పని చూసుకో, నేను వెళ్తున్నాను. వదలరా. అపర్ణ, గుడికి వెళ్ళేలా ఉంటే మా ఇంటికొచ్చి నన్ను కాలు, లేదంటే నాకు కనపడుకో. ఛీ! అమ్మా ఏంటమ్మా? రే, దాన్ని 2 రోజులు తీసుకెళ్ళరా. నిశ్చితార్థం చేసిన అమ్మాయిని ఒంటరిగా పంపించరు, నేను పంపిస్తున్నాను. నీ మీద నాకు నమ్మకం ఉందిరా. రే, అమ్మ ఏం చేసినా నీ మంచి కోసమే కదరా. అమ్మ చెప్పినట్టు వినరా. ఉమ్? ఏయ్, ఉఫ్, హేయ్, ఏందిరా మొఖం ముడుచుకున్నావు? బాయ్ నీళ్ళే కదా, ఎప్పుడైనా తాగచ్చనుకుంటున్నావా? వచ్చిన కాడ్నుంచి 6 మాటలే మాట్లాడుతున్నావు. ఆకలేస్తుందా, మాట్లాడుకో, నిద్రొస్తోంది, ఇంకా ఎంతసేపు అవుద్ది, టీ తాగుతావా? ఇంతకు మించి ఇంకేదైనా మాట్లాడరా. వేస్ట్ గాడివి, అనవసరంగా నీతో వచ్చాను. సారీ, నేను ఇలాగే ఉంటా. ఏదో పెద్ద తప్పు జరగబోతుందని నా మనసు చెప్తోంది. ఏందా తప్పు? ఆ వీరాగడి పాపమే. ఈ టైంలో నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. లేదు, ఏదో దాస్తున్నావు. పర్వాలేదు, నీకు తప్పుగా అనిపిస్తుందంటే ఏదో తప్పు ఉండే ఉంటది. సరే, పద వెళ్దాం. రారా. కూర్చో సెట్. టీకే టీకే. ఇదిగో చూడు, అదిగో ఆ అబ్బాయే, ఖచ్చితంగా తెలుస్తాడు చూడు.
పోరా పోరా పో. మీ నాన్న ప్రాణానికి నేను గ్యారంటీ. అందుకు బహుమతిగా 5 లక్షలు ఇస్తాను. కాసేపు వదిలేసి తర్వాత కొట్టుకో. ఇప్పుడు కొట్టు. రే వదలదురా, కొట్రా కొట్రా వాడిని. అన్నా, డబ్బు మనకి రాబోతోంది, మీరు బయలుదేరండి.
డీల్ ఎవరితో? నువ్వు ఎంత చెడ్డ పని చేసావో తెలుసా? నీ మీద నాకున్న నమ్మకాన్ని చంపేస్తావురా. లేదు మాస్టర్, మీ నమ్మకాన్ని మోసం చేస్తుంటే అక్కడ చనిపోయేవాడిని. మీరు నాకు నేర్పించిన ఆత్మరక్షణ అదే చేశాను. చివరిగానే తిరిగి కొట్టాను, ఎందుకంటే మా నాన్నకి నా మీద ఒక నమ్మకం ఉంది. నాకు డబ్బులు ఇచ్చేటప్పుడు నువ్వు ఓడిపోయావని చెప్పుంటే ఆ డబ్బు నేనే వద్దని చెప్పేసేవాడిని. కుదిరితే గెలిచి చూపించన్నాడు. మీరే కదా అన్నారు నువ్వు చెప్పేది వినిపించాలంటే బాగా గట్టిగా కొట్టు అని, అందుకే కొట్టాను. ఇప్పుడు చెప్పండి మాస్టర్, నేను చేసింది తప్పా కరెక్టా? తప్పు కాదురా, కానీ ఒకటి చూసావా? నువ్వు కొడుతున్నప్పుడు వాడు ఆపలేదు. వాడు నిన్ను అర్థం చేసుకున్నాడురా. నువ్వు కొట్టినప్పటి నుంచి నీకు త్యాగం చేయాలని వాడు నిర్ణయించుకున్నాడు రా. చాలాసేపు వరకు వాడు కొట్టలేదు, నువ్వు కొట్టింది వాడు ఆపలేదు. వాడు ఒక ఫైటర్ అని నిరూపించాడు రా. ఇక నుంచి నువ్వు వాడితో ఎలా నడుచుకుంటావో దాన్ని బట్టే ఉంది. మీతో వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారా? మిమ్మల్ని రెచ్చగొట్టి వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. మీ నాన్న చేసిన తప్పులే మీరు చేయకండి రా. అదే నేను మీకు నేర్పించడానికి మీరు ఇచ్చే మర్యాద. నువ్వు ముందే నాతో చెప్పుండాల్సిందే. ఎందుకు? నువ్వు వదిలేడానికా? వదిలేసి వెళ్ళిపోను గాని మా నాన్నకి తెలియకుండా 5 లక్షలు తీసుకొచ్చి మీ ఇంట్లో ఇచ్చి నేనే గెలిచేసేవాడిని తెలుసా?